దయ్యాలంటే పిల్లలకే కాదు పెద్దోళ్ళకు కూడా గజ్జుమంటది. రాత్రి పడుకునే ముందు దయ్యం కథ చెప్పి చూడుర్రి, నీకేడా పని లేదా, ఏవో గీ టైంలో గీ స్టోరీలు చెప్తున్నావు అని తిడుతుంటారు. చాలా ఊర్లో అయితే గా పలానా చెట్టు మీద దయ్యం ఉన్నదట, పలానా మూల మలుపు కాడ దయ్యం ఉన్నదట అని మస్తుగానే కథలు ఉంటాయి. గట్లనే ఓ ఊర్లో బల్లె కూడా దయ్యం ఉన్నదని పిల్లలకు బెగడ పుట్టిందట. అలా భయం పోగొట్టనికి ఓసారి ఏం చేసిండో చూడురి. దయ్యం భయం అయితే కొందరు హనుమాన్ చాలీసా చదువుతారు. ఎన్నుల గజ్జు అంటే చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం అని వాళ్ళకాలే ధైర్యం చెప్పుకుంటారు. ఇంకొంతమంది ఆడోళ్ళ గాజు ముక్కలు దగ్గర ఉంటే దయ్యాలు దగ్గరికే రావని పర్సులో పెట్టుకొని తిరుగుతుంటారు. దయ్యం అంటే భయపడేటోళ్ళు ఈ టెక్నిక్లు వాడుతుంటారు. కానీ ఈ ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం ఆనందపూర్ యూపీఎస్ బల్లె చదువు చెప్పే సార్ మాత్రం వేరే ఉన్నాడు. ఆ బల్లె దయ్యాలున్నాయని ఎన్నడు సంద ఊర్లే ఉద్దెరపు కార్లు వేసిందట. అసలే నిన్న అమాసాయే, ఇక ఇంకింత వానికి రట పోరగాళ్ళు పెద్దోళ్ళు. మొన్న గట్లనే ఈ సార్ పాఠం చెప్తుంటే 5వ తరగతి రూమ్లో ఏదో సప్పుడైతే పోరగాళ్ళు గజ్జు అన్నారట. ఏమైందిరా చిన్న అని అడిగితే ఈ రూమ్లో దయ్యం ఉన్నది సార్, అందుకే మా అందరికి భయం అవుతుందని చెప్పిరట. ఇక నిరుడైతే ఓ పిల్లగాడు దయ్యం భయానికే ఏకంగా టీసీ తీసుకొని ప్రైవేట్ బల్లే చేరిండట అని ఇక ఈ స్టోరీ మొత్తం సార్కు చెప్పిరట. అయితే ఈ బడికి కొత్తగా వచ్చిన ఈ నూతల రవీందర్ సారు స్టోరీ విని ముందుగా నవ్వుకున్నాడట. ఈ సారు టీచరే కాదు, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కూడానట. మరి ఆయన భయపడతాడు. వాళ్ళ బుగులు అంతా పోగొట్టాలని నిన్న అమాస రోజే బల్లె దయ్యం ఉన్నదని అన్న రూమ్లోనే పండుకొని ఉన్నాడు. ఇట్లా పొద్దుగాల పిల్లలను బడికాడికి విలిపించుకొని చూసిరా పిల్లలు దయ్యం లేదు ఏం లేదు, రాత్రి అంతా ఒక్కనే వండుకున్నా, ఏమన్నా అయిందా, ఎవరన్నా వచ్చిరా, ఏది కాలేదు, కాబట్టి దయ్యం అనేటివి అసలే లేవు, అవన్నీ మూఢనమ్మకాలని ప్రాక్టికల్గా చెప్పిండు సారు. మరి భయం పోయిందా పిల్లలు? దయ్యాలు ఉన్నాయన్నాం, సారు చెప్పించారు, దయ్యాలు ఏవి లేవు. వారిని ఎక్కాలు బట్టి బట్టే చెప్తున్నట్టు గట్ల చెప్తురు, పువ్వులు లేకుండా చెప్పురి. మొత్తానికైతే సారు ఒంటిగా బల్లె వండుకొని ఈ తీరులో ఊరోళ్లకు పిల్లలకు దయ్యం లేదని భయం పోగొట్టిండు. ఇక ఈ రవీందర్ సార్ చేసిన పని చూసి తోటి సార్లు ఊరోళ్ళు కూడా మంచి పని చేసిరు సార్ అని మస్తు తారీఫ్ చేస్తురట.